నమో బుద్ధాయ. చూడండి, బుద్ధిజం అంటే చాలా గొప్పదనమాట. మీకు అవకాశం ఉంటే తప్పక బౌద్ధ ధర్మాన్ని స్వీకరించండి. ఓకే, బుద్ధిజంలోకి రావడం అంటే మీరు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఎందుకంటే బుద్ధిజంలోకి వచ్చిన వాళ్ళందరూ చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటారు అనమాట. ఎటువంటి దీని గురించి ఎక్కువగా ఆలోచించరు, ఎంతసేపు శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారనమాట. మీకు అవకాశం ఉంటే తప్పక బౌద్ధ ధర్మాన్ని స్వీకరించండి. ఓకే, బౌద్ధ ధర్మాన్ని మీరు స్వీకరించారంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉంటారు అనమాట. మీకు ఎవరైనా మానసిక సమస్యలతో ఉన్నా, ఎవరైనా కొంచెం దేవుడి మీద నమ్మకం ఉండి ఇంకా మామూలుగా కొంచెం కొత్తగా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక బౌద్ధ ధర్మానికి స్వీకరించండి. ఓకే, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మానసికమైన శాంతితో ఉంటారు అనమాట. అది మాత్రం పక్క. ఓకే, తప్పక బౌద్ధ ధర్మాన్ని స్వీకరించండి. ఓకే, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నమాట. ఓకే, భవిష్యత్తులో బౌద్ధ ధర్మాన్ని ప్రపంచాన్ని పాలిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న మతాలంతా మేము గొప్ప అన్న ఉద్దేశంతో కొట్టుకొని ఉంటారు. బౌద్ధ మతంలోన దేవుడు అన్న విషయం ఉండదన్నమాట. సృష్టికర్త ఎవరు ఉండరు, అన్నిటికీ మీరే మీకు మార్గం అనమాట. అంటే మీరు మీ లైఫ్ని మార్చుకోవాలంటే మీరే ప్రయత్నించాలన్నమాట. ఎవ్వరు బయట నుండి వచ్చి మీకు సహాయం చేయరు. ఓకే, ఒకటే అవకాశం ఉంది, మీరు మీ ధర్మాన్ని స్వీకరించాలి. మీరు ఏవైనా సాధించాలన్నా, ఏదైనా చేద్దామన్నా అన్నిటికీ మీ ప్రయత్నం ఉండాలన్నమాట. అంతే, కర్మతోనే ఏవైనా సాధించగలం, అది మాత్రం చెప్తారనమాట. పూజ చేయండి, వ్రతాలు చేయండి అన్నది ఉండదన్నమాట బౌద్ధ ధర్మంలోన. ఇది అలాంటి రూల్లే ఉండవు అనమాట. ఇదంతా జ్ఞానము. ఓకే, బౌద్ధ ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఇంతమంది భగవాన్లు ఉన్నారు, అందరూ చెప్తారు దేవుడిని నమ్మండి, మొక్కేస్తే కోరికలు తీరిపోతాయి అనేసి. కానీ బౌద్ధ ధర్మంలో అది లేదనమాట. మీరు ఏదైనా సాధించాలంటే మీరే ప్రయత్నించాలి, బయట నుండి ఎవరు వచ్చి మీకు సహాయం చేయాలన్నమాట. ఓకే, మీ కర్మకు మీరే బాధ్యులు అని చెప్పారన్నమాట బౌద్ధ భగవానుడు అనమాట. ఓకే, ఎవరైనా ఉంటే ప్రశాంతంగా జీవించాలనుకుంటే బౌద్ధ ధర్మాన్ని తప్పక స్వీకరించండి. నమో బుద్ధాయ, నమో బుద్ధాయ, నమో బుద్ధాయ.